ఎమోషనల్ బ్యాలెన్స్. సో, యాహ్! ఈరోజు మనం జూస్తుంటాం. చాలామంది ఆహ్, అంటే ఎమోషన్స్‌ని ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేసుకోకుండా రకరకాల ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కొనుంటారు. సో, బేసిక్‌గా ఆహ్, అది వాళ్ళ ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల జరుగుతుందని వాళ్ళు గూడా పెద్దగా గమనించరు. సో, ఇక్కడ ఎమోషన్స్‌ని చాలామంది ఎట్లా అండర్‌స్టాండ్ చేసుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, కొన్ని ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్‌తోని నేను డిస్కస్ చేస్తుంటే, ఎమోషనల్‌గా చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటే ఎలా ఉంటది అనేది, అంటే నాతో ట్రావెల్ అయిన తర్వాత అతనికి అర్థమై ఒకసారన్నాడు. ప్రశాంత్ అట్లా కాదు, బేసిక్‌గా అంటే ఇప్పుడు ఎమోషనల్‌గా ఒక బ్యాలెన్స్డ్ టైప్‌లో ఉండడం అనేది నాకెందుకో కరెక్ట్ అనిపిస్తలేదు. మనకు హ్యాపీనెస్ వస్తే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవ్వడము, లేదంటే నిజంగా ఏదైనా పెయిన్‌ఫుల్ థింగ్ జరిగితే, ఆ పెయిన్‌ని కూడా అంతే రేంజ్‌లో ఫీల్ అవ్వడమే కదా లైఫు. అట్లా కాకుండా నువ్వు వెళ్ళే పద్ధతి, నువ్వు ఉండే పద్ధతి, లేదంటే నువ్వు బిహేవ్ చేసే పద్ధతి ఆ ఫార్మాట్‌లో లేదు కదా! నేను కూడా ట్రై చేసినా, అదెందుకో కరెక్ట్ అనిపిస్తలేదు అని అన్నాడు. అతని పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అనిపించినా కూడా నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఎమోషనల్‌గా అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ లేని వాళ్ళు చాలా రకరకాల సిచ్యువేషన్స్‌లో రకరకాల ప్రాబ్లమ్స్ అయితే కొని తెచ్చుకుంటారు అనిపిస్తది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆహ్, కోపం వస్తే ఇమ్మీడియేట్‌గా మన కోపాన్ని, అంటే మన ఎమోషన్స్‌ని, అంటే మన ఎమోషన్ అనే కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా ఆహ్, ఇష్టం వచ్చినట్లు ఆ కోపం తగ్గే వరకు ప్రవర్తిస్తుంటాం. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటిది? ఆ ఎమోషన్, కోపం అనే ఎమోషన్‌ని మనము ఒక బ్యాలెన్స్‌డ్‌గా ఆపరేట్ చేయలేకపోవడం వల్లనే అది జరుగుతది. మేము ఏదన్నా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉంటే ఆహ్, ఓవర్ ఎక్సైట్ అయిపోయి అసలింకా దీన్ని మించిన హ్యాపీనెస్ మనకు లేదు అన్నట్లు గూడా కొందరు ప్రవర్తిస్తుంటారు. బట్ బేసిక్‌గా ఏందంటే డెఫినెట్‌గా హ్యాపీనెస్‌ని మనం ఆ రేంజ్‌లో ఎక్స్‌పీరియన్స్ అవ్వడము, ఫీల్ అవ్వడం అంతా ఓకే. బట్ ఏదైనా ఒక రేంజ్ మించి వెళ్తే అది చాలా హార్డ్‌గా అనిపిస్తది. అంటే అది కావాలని చేసినట్టు గూడా అనిపిస్తది. ఈవెన్ దో మన లోపట ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉన్నప్పుడు దాన్ని కొంచెం, అంటే ఎంత హ్యాపీయెస్ట్ మూమెంట్ అయినా గూడా కొంచెం దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేస్తే అది బెటర్‌గా రిజల్ట్స్ ఇస్తదని నేను అనుకుంటా. ఈవెన్ దో అంటే మనం ఇప్పుడు మనం చూడొచ్చు చాలామంది, అంటే బిజినెస్ మ్యాన్ కావచ్చు, లేదంటే సెలబ్రిటీస్ కావచ్చు. వాళ్ళని అంటే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు గానీ, సక్సెస్ వచ్చినప్పుడు గానీ, మీకు ఎట్లుంటది? మీరు ఎట్లా ఫేస్ చేస్తారంటే, చాలా మటుకు వాళ్ళ నుంచి వచ్చే ఆన్సర్ సక్సెస్ వచ్చినప్పుడు ఓవర్‌గా హ్యాపీగా ఫీల్ అవ్వడము, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కృంగిపోవడం అట్లా అసలు చెయ్యము. అంటే స్టార్టింగ్‌లో కొంత అట్లా అనిపించినా కూడా స్టార్టింగ్ స్టేజ్‌లో తర్వాత వాళ్ళ బ్రెయిన్ ట్యూన్ అవ్వడం వల్ల సో, వాళ్ళు సక్సెస్‌ని, ఫెయిల్యూర్స్‌ని ఒక రకంగా, అంటే ఒక బ్యాలెన్స్‌డ్ స్టేట్‌లో తీసుకుంటారనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎమోషన్స్‌ని ప్రాపర్‌గా చానలైజ్ చేసుకుంటూ మన కైండ్ ఆఫ్ వర్క్‌ని ముందుకు తీసుకెళ్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలా గాకుండా నేను ముందు చెప్పినట్టు మనకి ఏదనిపిస్తే అది ఒక రేంజ్‌ని మించి ఆహ్, ప్రవర్ ప్రవర్తిస్తూ ఒక బ్యాలెన్స్‌డ్ స్టేట్‌లో లేకుంటే హ్మ్, డెఫినిట్‌గా దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు విపరీతమైన కోపం వస్తుంటది కొందరికి. అంటే బయట వాళ్ళు చేసే వర్క్స్ గానీ, లేదంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్‌ని జూసి, ఈవెన్ దో వాళ్ళు చేసే యాక్టివిటీస్‌లో మిస్టేక్ ఉన్నా, లేదంటే ఇంకేమన్నా నిజంగానే ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా, ఇక్కడ అథారిటీ అనే దాంతోటి వాళ్ళు విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. సో, అక్కడ ఏం జరుగుతది బేసిక్‌గా అంటే, అప్పటి వరకు బిల్డ్ చేసిన ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్ గానీ, ఎన్విరాన్మెంట్ గానీ, అంటే వాళ్ళు ప్రతి దాన్ని మనం ఇప్పుడు ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్‌ని బిల్డ్ చేయడం అనేది అంత ఈజీ ఏం గాదు. అంటే ఇట్లా రిలేషన్‌షిప్స్‌లో గానీ, లేదంటే ఫ్రెండ్‌షిప్స్‌లో గానీ, లేదంటే ఈవెన్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్‌లో గానీ. సో, ఒక ప్రాపర్ వర్క్ జరగాలంటే మనం దాని గురించి ఎంతో ఆహ్, టైం బెట్టి, చాలా ఎనర్జీ పెట్టి అది బిల్డ్ చేస్తుంటాం. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? సడెన్‌గా ఒక చిన్న మిస్టేకో, లేదంటే ఏదైనా
ఒక కైండ్ ఆఫ్ మిస్టేక్‌ని చూసి ఆ ఎమోషన్స్‌ని ఆపుకోలేకుండా, ఆ కోపాన్ని ఆపుకోలేకుండా అరవడం గానీ, లేదంటే హద్దు మీరి ప్రవర్తించడం గానీ జరుగుతుంటది. మనం జూస్తుంటాం. సో, అట్లాంటి ప్రాసెస్‌లో వాళ్ళు అప్పటి వరకు బిల్డ్ చేసిన ఎన్విరాన్మెంట్ మొత్తము స్మాష్ అయిపోయినట్టే. ఇంకా మళ్ళీ తిరిగి దాన్ని ప్రాపర్‌గా రీగెయిన్ చేసి, మళ్ళీ ప్రాపర్ పొజిషన్‌లో పెట్టాలంటే చాలా టైం పడతది. సో, ఇక్కడ దీనికి కారణం ఏంటి? సింపుల్‌గా ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోకపోవడం. ఈవెన్ మనం ఇప్పుడు అంటే మనము నేచర్‌ని గమనించినా గూడా చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటది. అంటే ఇప్పుడు ఎర్త్ తీసుకున్నా గూడా, మన భూమిని తీసుకున్నా గూడా అది చాలా వరకు ఒక బ్యాలెన్స్డ్ స్టేట్‌లో ఉంటది. అందుకే అది మనం చూడొచ్చు. సీజన్స్ గానీ, లేదంటే నేచర్‌లో జరిగే ఈవెంట్స్ గానీ, ఒక రకమైన బ్యాలెన్స్‌ని కోరుతుంటాయి గానీ, టూ మచ్ ఆఫ్ ఎక్స్‌ట్రీమిటీని కోరదు. టూ మచ్ ఆఫ్ ఎక్స్‌ట్రీమిటీని కోరితే అసలు మనము ఈ భూమి మీదనే ఉండం. సో, ఎట్ ది సేమ్ టైము ఆ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు ఈవెన్ అంటే నేచర్‌లోనే ఆ బ్యాలెన్స్ ఉన్నప్పుడు మనం నథింగ్ గదా! సో, ఆ బ్యాలెన్స్‌ని తెచ్చుకోవడం అనేది చాలా మందికి అంత ఈజీ అయిన పని గాదు. సో, ఎట్లా అనేది అంటే ఆ బ్యాలెన్స్‌ని తెచ్చుకోవడం ఎట్లా అనేది గూడా చాలామంది సఫర్ అవుతుంటరు. అంటే ఇప్పుడు ఆ మూమెంట్‌లో పీక్ స్టేజ్‌లో ఎమోషన్స్‌ని అంత విపరీతంగా డిస్‌ప్లే జేసినప్పుడు తర్వాత వాళ్ళకి కూడా తెలుస్తది. అరే! అది చేసి ఉండకూడదు. అసలు అట్లా ఎందుకు జరిగిందని చెప్పేసి అంటే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకొని సిట్యుయేషన్‌ని వాళ్ళు అనలైజ్ చేసుకుంటే డెఫినిట్‌గా ఏదో ప్రాబ్లమ్ ఉండుంటది అని అనుకుంటారు. బట్ స్టిల్ అట్లాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మళ్ళా అదే రకంగా ప్రవర్తించే ఛాన్స్ ఉంటది. సో, ఇప్పుడు ఎమోషన్స్‌ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి బేసిక్‌గా అంటే డెఫినిట్‌గా మనం ఫస్ట్ మన థాట్ ప్రాసెస్‌ని కంటిన్యూయస్‌గా అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యాపీయెస్ట్ ఈవెంట్, ఒక మూమెంట్ వచ్చినప్పుడు మనం ఏ రేంజ్ వరకు ఆ హ్యాపీనెస్‌ని రిసీవ్ చేసుకుంటున్నాం. ఎట్ ది సేమ్ టైమ్ ఏదైనా ఒక సాడ్ న్యూస్ లేదంటే ఒక పెయిన్‌ఫుల్ థింగ్ జరిగినప్పుడు మనం దాన్ని ఏ రేంజ్‌లో మన బ్రెయిన్ గానీ, మన కైండ్ ఆఫ్ ఎమోషన్స్ గానీ ఎట్లా బయటకొస్తున్నాయి అనేది ఒక కైండ్ ఆఫ్ అబ్జర్వ్ చేయాల్సిందే డెఫినెట్‌గా. అది ఆర్టిఫిషియల్‌గా ఉన్నట్టు అనిపియచ్చు. బట్ ఇప్పుడు ఇక్కడ ఎమోషన్స్‌ని విపరీతంగా ఎట్లా పడితే అట్లా ఫ్లో అయ్యేలాగా తీసుకెళ్ళడం కంటే గూడా బిట్ ఆఫ్ కొంత ఒక కన్నేసి వాటిని గమనిస్తే బెటర్. అంటే వాటిని ఇట్లా మనం అబ్జర్వ్ చేసుకుంటూ అంటే మన ఎమోషన్స్‌ని మనమే కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ, రియనలైజ్ చేసుకుంటూ వెళ్తే డెఫినిట్‌గా అది యూజ్‌ఫుల్ థింగే అవుతది గానీ బ్యాడ్ థింగ్ అయితే కాదు కదా! సో, అది యాక్చువల్‌గా చాలామంది చేయరు. అది ఒక ప్రాబ్లమ్ డెఫినిట్‌గా. ఇంకోటి హార్మోనల్ ఇష్యూస్ కానీ లేదంటే ఇప్పుడు రకరకాల సందర్భాల్లో మన బాడీలో హార్మోన్స్ అనేటివి ఒకే లెవెల్‌లో ఉండకపోవడం వల్ల సో, వాటి వల్ల కూడా మన కంట్రోల్‌లో లేకుండా ఎమోషన్స్ బయటకొస్తుంటాయి. సో, అది అది కూడా ఒక పాయింటే. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అంటే ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ తోటి కొంతవరకు డెఫినెట్‌గా కంట్రోల్ చేయొచ్చు. ఎట్ ది సేమ్ టైమ్ బాడీకి ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది ఇవ్వడం వల్ల కూడా కొంత బ్యాలెన్స్డ్ ఫ్లో ఉంటది. అండ్ మెడిటేషన్ అనేది కూడా ఎట్లా అంటే మెడిటేషన్ అనేది ఇప్పుడు ఒక మార్నింగ్ టైంలో లేసి ఒక పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్‌లో చాలా అసలు అంటే ఎమోషన్స్‌ని గానీ, లేదంటే మన థాట్ ప్రాసెస్‌ని గానీ, మన ఆలోచనలు ఇవన్నిటిని కూడా తగ్గించేసి ఒక ఫ్లో స్టేట్‌ని క్రియేట్ చేయడం అనేది మెడిటేషన్ అని మనకు తెలిసిందే. బట్ నేననేది ఏంటంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నా కూడా మీకు కాస్త టైం దొరికినా కూడా ఒక 5 మినిట్స్ మీరు కళ్ళు మూసుకొని ఒక కైండ్ ఆఫ్ స్టేట్‌లో అంటే ఒక కైండ్ ఆఫ్ మీ ఆలోచనల్ని అబ్జర్వ్ చేసుకుంటా ఆ స్టేట్‌ని అంటే మీరు ఏ రకరకాల సిచ్యువేషన్స్‌లో మీరు మీ ఆలోచనలు ఎటువైపు వెళ్తున్నాయి, అసలు మీరు ఏ ఫార్మాట్‌లో మీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు, మీ బేసిక్‌గా మీ ఐడియాస్ ఎట్లా వస్తున్నాయి అంటే మీకు అలా మనుషులతోటి మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి అసలు ఎట్లా
లైఫ్ ముందుకెళ్తుంది అనే ప్రాసెస్ ఉంటది గదా! ఆ ప్రాసెస్‌లో చాలా చిన్న చిన్న వాటినైనా గూడా మీరు అనలైజ్ జేస్తే, ఓకే. ఇక్కడిక్కడ మనకు ఇది దీనికింత అవసరం లేదు. దీన్ని మనం ఓవర్ రియాక్ట్ అవుతున్నాం. దీనికి అసలు అంత టైం ఇవ్వనవసరం లేదు. దీనివల్ల ఇదివరకు ఇలాంటి ఇష్యూ జరిగింది అనేది కొంత రియనలైజ్ చేసి రీథింక్ చేస్తే ఒక కైండ్ ఆఫ్ మెడిటేటివ్ మైండ్ ఆ టైంలో మనకి ఇచ్చిన అంటే మనకు దొరికిన ఒక 5 మినిట్స్ ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా కూల్గా ఈవెన్ ఒక మ్యూజిక్ ఇంటూ కూడా మనం ఆ స్టేట్ని తీసుకురావచ్చు. సో అట్లా మన కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ని మనం అనలైజ్ చేస్తే డెఫినెట్గా నెక్స్ట్ టైం అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ముందే కొంచెం మన కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఎట్లా బయటకు వస్తాయి అనేది గుర్తించి వాటిని కొంచెం ఆపడానికి ట్రై చేయొచ్చు. డెఫినెట్గా మీరు అది చేస్తే డెఫినెట్గా వర్కౌట్ అయ్యే ఇది. ఎందుకంటే ఈవెన్ నేను కూడా ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో అంటే నేను ఏమంటారు కొన్ని ఇయర్స్ బ్యాక్ అంటే నేను ఇంకా ఇప్పటికీ నేను ఎమోషనల్గా 100% బ్యాలెన్స్డ్గా ఉన్నా అని చెప్పలేను, కానీ చాలా మట్టుకు నేను ట్రై చేస్తుంటా. చాలా సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటా. సో ఇంతకుముందు అంటే రకరకాల సందర్భాల్లో ఇట్లనే మన కంట్రోల్ లేకుండా ఎమోషన్స్ బయటకు వచ్చినప్పుడు నేను కూడా చాలా రకాలుగా అంటే వాటిని ఫేస్ చేసి ఉండే. సో వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలి అనే ప్రాసెస్ అనేది నాకు టైం పట్టింది స్లోగా తెలుసుకోవడానికి, వాటిని కంట్రోల్ చేసుకుంటా ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్కి రావడానికి. బట్ అంటే ఎవరైనా అది మనము ఇప్పుడు మన థాట్ ప్రాసెస్ని మనం ట్రైన్ చేసిన దాన్ని బట్టే మన బ్రెయిన్ అనేది ట్యూన్ అవుతుంది. అట్లా మన బ్రెయిన్ని మనం ట్యూన్ చేయొచ్చు బేసిక్గా. అంటే ఎమోషన్స్ అనేటివి మనల్ని కంట్రోల్లో ఉంచడం కాదు, మనము ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచాలి. సో అది యాక్చువల్గా అట్లా ఆ ప్రాసెస్లో కనుక ఆలోచిస్తే డెఫినెట్గా మనం ఇట్లాంటి నెక్స్ట్ టైము ఏదన్నా సడన్ ఈవెంట్స్ సడన్ థింగ్స్ జరిగినప్పుడు అవుట్బస్ట్ మనము కాకుండా ఓకే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏంటిది, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక లాజికల్ రీజన్ లేదంటే ఒక రేషనల్ మైండ్ తోటి మనము ఆ సిచ్యువేషన్స్ని అయితే సాల్వ్ చేయొచ్చు. సో ఇది చాలామంది ఫేస్ చేస్తున్నారు, నేనే చూస్తున్నా రెగ్యులర్గా. అంటే రకరకాల సిచ్యువేషన్స్లో అసలు జనాల నుంచి రియాక్షన్స్ ఎట్లా వస్తున్నాయి, ఎట్లా వాళ్ళు అంటే వాళ్ళ ఎమోషన్స్ని ప్రొవోక్ అవుతున్నారు, లేదంటే రకరకాల థింగ్స్ అంటే వేరే వాళ్ళు ఒక మాట అన్నప్పుడు మిగతా వాళ్ళ నుంచి ఎట్లా ఆ ఎమోషన్స్ అవుట్బస్ట్ అవుతున్నాయి. ఇట్లా రకరకాల సిచ్యువేషన్స్ని గమనించినప్పుడు అదే అనిపించింది. అంటే ఎవరైతే ఎమోషన్స్ని ప్రాపర్గా బ్యాలెన్స్లో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే డెఫినెట్గా ఆ కాన్సిక్వెన్సెస్ అనేది చాలా విధాలుగా అంటే వాళ్ళ వర్క్ పైన కానీ, రిలేషన్షిప్స్ పైన కానీ, ఇంకా ప్రొడక్టివిటీ పైన రకరకాల థింగ్స్ మీద డెఫినెట్గా అది పడుతుంది అండ్ డ్యామేజ్ చేస్తుంది. సో అది మనకే అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మనము డెఫినెట్గా మన బ్రెయిన్ని, మన కైండ్ ఆఫ్ ఐడియాస్ని, మైండ్ని మొత్తానికి ఒక అనాలిసిస్ స్టేట్లో పెట్టినప్పుడు అది రీవర్క్ చేస్తూ దాన్ని సెట్ చేయొచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఏంది వాళ్ళు కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ వస్తే ఎక్సైట్ అవుతారు, లేదంటే ఒక కైండ్ ఆఫ్ ఏదన్నా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా వస్తువు లాక్కున్నప్పుడు వాళ్ళకి సంబంధించినది ఇమీడియట్గా అదే రేంజ్లో పెయిన్ ఫీల్ అవ్వుకుంటూ ఏడుస్తుంటారు, లేదంటే గగ్గోలు పెడుతుంటారు, ఏదైనా చేస్తుంటారు. సో అది చిన్నపిల్లల మైండ్ సెట్ అనేది డెఫినెట్గా ఇంబ్యాలెన్స్డ్గానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ అనేది ఆ టైంలో బ్రెయిన్ అనేది అంత ఎఫెక్టివ్గా అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకునే సిచ్యువేషన్లో వాళ్ళు ఉండరు. బట్ యాజ్ అన్ అడల్ట్స్ మనకేంటంటే మనకు అది ఉంది, అంటే మన ఎమోషన్స్ని మనం ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనేది మనకు తెలుసుకోవచ్చు. అంటే మన బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది, మన మైండ్ ఏ ఫార్మెట్లో మనకు ఐడియాస్ ఇస్తుంది, లేదంటే ఏ ఫార్మెట్లో మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అనేది కొంచెం రీథింక్ చేస్తే మనం డెఫినెట్గా దాన్ని వర్కౌట్ చేయొచ్చు. సో నేను చెప్పినట్లు కొన్ని టెక్నిక్స్, సింపుల్ టెక్నిక్స్ తోటి
ఇదైతే వర్కౌట్ చేయొచ్చు. సో మెడిటేషన్, తర్వాత మోర్ దెన్ మెడిటేషన్, మనం అసలు ఏ ఫ్లోలో వెళ్తున్నాం, మన ఆలోచనలు ఎట్లా వెళ్తున్నాయి, మనం మన ఎమోషన్స్ని ఏ ఫార్మెట్లో ఛానలైజ్ చేస్తున్నాం, అది బెటర్ ప్రొడక్టివిటీ వైపు ఎట్లా తీసుకెళ్తుంది, లేదంటే తీసుకెళ్ళట్లేదు, ఇవి యాక్చువల్ థింగ్ మనం అనలైజ్ చేయాల్సింది. వాటిని అనలైజ్ చేస్తూ కంటిన్యూస్గా మనము, నేను ముందు చెప్పినట్టు, ఎమోషన్స్ మనల్ని మనతో ఆడుకోవడం కాదు, మనమే ఎమోషన్స్తో ఆడుకునేలా మన మైండ్ని అయితే సెట్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆడియో రూపంలో స్పాటిఫైలో ఎవరన్నా వింటున్నా కూడా ఎలా ఉందో చెప్పండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్. బై బై. టేక్ కేర్.